జనగామ జిల్లా అజంతా ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్రిక్తత నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా బసంతపురం గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి కాలుకి గాయం కావడంతో చికిత్స నిమిత్తం అజంతా హాస్పిటల్కు వచ్చాడు. ఆరోగ్యశ్రీ కింద అజంతా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే వైద్యం వికటించడం వల్లే చనిపోయాడని ఆరోపిస్తూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. అంటే కజిన్ బ్రదర్ మెండు ప్రభాకర్ రెడ్డి తన సొంత వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ దున్తుండగా ట్రాక్టర్ మీకు జారి కింద పడితే కాలు మొకాల దగ్గర ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయితే దానికోసం నేను రాజపేట హాస్పిటల్ తీసుకెళ్తే రాజపేటలో ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ జనగాంలో అజంతా హాస్పిటల్ రేటింగ్ బాగుందని చెప్పి రెఫర్ చేసి ఇక్కడికి ఆరోగ్యశ్రీ కూడా వర్తిస్తా అని చెప్పి ఇక్కడ పంపించి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మార్నింగ్ 7కి తీసుకొస్తే వీళ్ళు టెస్ట్లు అవి చేసి ఎక్స్రే తీసేసరికి 1 o'clock అయింది. అప్పుడు డాక్టర్ వచ్చి విజిట్ చేసిండు. డాక్టర్ బాలాజీ, ఇదే అజంతా హాస్పిటల్ డాక్టర్ బాలాజీ విజిట్ చేసిన తర్వాత ఫ్రాక్చర్ అయిందని చెప్పి సిటీ స్కాన్ చేసి అడ్మిట్ చేసుకుంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్న తర్వాత ఆరోగ్యశ్రీలు వస్తుంది అని చెప్పి దాన్ని 2 రోజులు 3 రోజులు 4 రోజులు పోస్ట్పోన్ చేసి 5వ రోజు గురువారం రాత్రి 3 గంటలకు చనిపోయిందని చెప్పి చెప్పింది. సడన్గా ఎందుకు చనిపోయిందంటే కాలు ఇన్ఫెక్షన్ అయిందంటాడు. అరే ఇన్ఫెక్షన్ ఎట్లా అయింది అని అంటే ఆయన మాకు ట్రీట్మెంట్ సహకరించాలంటాడు. వీళ్ళు ఏం ట్రీట్మెంట్ చేయలేదు. ఒక నర్సు కూడా దగ్గర పోయి డ్రెస్సింగ్ చేయలేదు. ఆ